రావాలని వాళ్ళ ద్వారా మనం రిక్వెస్ట్ చేసుకుందాం. ఇక మన కష్టాలు అంటారా, మనం చాలా కష్టాలు పడ్డాం. చిన్న మొక్క పెంచినట్టు మనం సంఘాన్ని పెంచుకొని అధ్యక్షురాలు సునీత గారికి, వీరి నాగభూషణమన్న మాజీ చైర్మన్ గారికి మరియు ఇక్కడ ముందరికి వెళ్దాం. ఈ ఇంతతో ఉపన్యాసం అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. మన డిస్టిక్ వార్తలందరికీ నమస్కారం. అయితే మన ఖాళీల గురించి ఇప్పుడు మన బాగుందా అయితే ఇప్పుడు ఇన్ని రోజుల నుండి 4000 కొరకే చేస్తున్నాము. ఇప్పటికైనా మనకి ప్రభుత్వం అంతకుముందు ఆ ప్రభుత్వం ఏమో 4000 ఉంది. ఈ ప్రభుత్వం అని ఇప్పుడు వచ్చింది కాబట్టి సార్ మన జీవన్ సార్ గారు ఇప్పుడు మనకు మనకు చేయాలని మేము సార్ గారిని కోరుచున్నాం. మన మున్సిపల్ కౌన్సిలర్ మాజీ అనిత గారిని మాట్లాడాల్సిందిగా. ఈరోజు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అంటే మనకు 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆల్రెడీ 5 మున్సిపాలిటీలో ఎవరున్నా అక్కడ ఎమ్మెల్యేలకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే వచ్చే బడ్జెట్ సమావేశాలలో నిన్న జగిత్యాల మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఆర్పీలు ఇక్కడ ఉన్నటువంటి జీవన్రెడ్డి గారికి కూడా వాళ్ళ యొక్క మెమరాండం ఇవ్వడం జరిగింది. సార్ ఏమని మాటిచ్చారంటే ఈసారి మీ యొక్క వేతనాలు ఈ బడ్జెట్లో పెట్టించి ఖచ్చితంగా మీకు ఇస్తానని మాటిచ్చారు. ఆ మాట ఇవ్వడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు, జగిత్యాలలో కూడా మొత్తం అన్ని మున్సిపాలిటీ కలిసి సార్కు జిల్లాని కూడా వాళ్ళకు సభ్యులకు పేదవాళ్ళకు చేరడానికి ముఖ్య కారణం ఆర్పీ. ఏ వ్యవస్థ ఉన్నా కానీ వీళ్ళు వాళ్ళకు ఆర్థికంగా బలోపేతం కావడానికి కూడా ఈ ఆర్పీ యొక్క ముఖ్య పాత్ర అనేది. ఇది ఎప్పుడైతే మనకు ఈ విధంగా ఆర్థికంగా కాకుండా మన వార్డులలో ఉన్నటువంటి సభ్యులు కూడా సంక్షేమ పథకాలు కానీ వాళ్ళ యొక్క ఆర్థికంగా కానీ అన్నిటికీ వాళ్ళ సాధక బాధకాలను కూడా తీర్చడం జరుగుతుంది. ఆర్పీ అంటే ఒక తల్లిలాగా అన్నట్టు, వాటికి ఒక తల్లిలాగా ఆర్పీ పనిచేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క వేతనాలను ఆపడము ఇన్ని 6 నెలలుగా 7 నెలలుగా ఆపడం సరికాదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా వేతనాలు ఇప్పించడం జరుగుతుందని సార్ని కోరడం జరుగుతుంది. అందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి మున్సిపాలిటీలో ఆర్పీలు అనేది ఉంటారు. ఆ మున్సిపాలిటీ కానీ ఇప్పుడు జిల్లా లెవెల్లో మీరందరూ మీ సమస్యలని ఒకదానికి తీసుకొచ్చి జీవన్రెడ్డి గారికి ఇవ్వడం అనేది నిజంగా సంతోషం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏదైనా మొదలైనా జగిత్యాల నుంచి మొదలవుతుంది అంటారు. కాబట్టి ఇప్పుడు కూడా జగిత్యాల నుంచి మాకు జగిత్యాల జీవన్రెడ్డి గారికి ఇచ్చినట్టయితే మీ ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్పీల సమస్యలు అనేవి తీరుతాయి. అదేవిధంగా ప్రతి ఒక్క ఆర్పీకి ఉన్న సమస్యలు రాష్ట్రంలో అందరికీ ఉంటాయి. అలాంటి సమస్యలను ఈరోజు ముఖ్యంగా జీతాలు పెంచడము, అదేవిధంగా 4000 జీతం అనేది 7 నెలల నుంచి రావట్లేదు అనడము ఈ 2-3 రోజులుగా అందరు ఎమ్మెల్యేలకి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఈ జగిత్యాల నుంచి అది నాంది పలకాలని కోరుకుంటూ మీ ఆర్పీలు అనేది నిజంగా ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే వారిది ఆర్పీలు. అదేవిధంగా ఈ సమస్య ప్రతి ఒక్క ఆర్పీ వారికి సంబంధించిన వార్డులలో కానివ్వండి ప్రతి ఒక్క మహిళలకు గుర్తుంటారు. ఏదైనా సంక్షేమ పథకాలు ఉన్నట్టయితే ప్రతి ఒక్క మహిళకి చేరవేయాలి అంటే అది ఆర్పీ ద్వారానే. మా ప్రభుత్వ పరంగా ఏదైనా పథకాన్ని తీసుకొచ్చినట్టయితే అది సక్సెస్ అయింది అంటే ప్రతి సర్వేల ద్వారా సర్వే చేయడం ద్వారా కూడా ఆ సర్వేలు అనేది కూడా ఆర్పీలు మాత్రమే చేయగలుగుతున్నారు. ఈ సమస్యలు మీ అందరికీ ఉన్నాయి. ఆ టైం అంటూ పెట్టాలి అని కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఆ టైం అంటూ పెడితే మహిళలు కాబట్టి టైం అంటూ 9 నుంచి పెట్టినట్టయితే మీ అందరి ఇబ్బందులు కూడా ఇబ్బందిగా ఉండకుండా ఉంటుంది. ఇది ఒకసారి మీ అందరికీ ప్రాబ్లం ఇది. పొద్దున 5 నుంచి అంటే ప్రతి మహిళకి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇలాంటి సర్వేలు అనేది తప్పకుండా ప్రతి సర్వేకి కారణము ఆర్పీలు. ప్రభుత్వాలు ఏ అవార్డులు తీసుకున్నా ఇప్పుడు చూసుకుంటే అరసహారం నుంచి మొదలు పెడితే అధికారం గురించి చెప్పడం జరిగింది. ప్రతి సర్వేలలో కూడా రాష్ట్రానికి కానీ పట్టణానికి కానీ అవార్డులు వచ్చినాయంటే అవి సర్వేల ద్వారానే. గత 15 సంవత్సరాలుగా 2007 నుండి మెప్పా పుట్టింది సార్. అప్పటి నుండి ఆర్పీ వ్యవస్థ ఉంది. సెల్ఫ్ గత కొన్ని సంవత్సరాలు 25 సంవత్సరాల నుండి సెల్ఫ్ నడుస్తూ ఉంది మన గ్రామీణ ప్రాంతాలలో. మరి అదేవిధంగా మన మున్సిపల్లో కొన్ని మెజ్యూర్డ్ విలేజెస్ కలవడం వలన మరి సెల్ఫ్లో ఉన్న వివోఏలు కూడా మన ఆర్పీలుగా రావడం, అప్పటికే వారికి 2017లో వివోఏలకి 3000 గౌరవ వేతనం పెంచడం, దాని మీద పట్టణాలలో ఉన్న ఆర్పీలందరం
మేము ఒక యూనియన్గా ఏర్పడి ఆనాటి నుండి పోరాటం చేస్తే మాకు 2008లో ఈ 4000 గౌరవ వేతనం అనేది ఎలక్షన్ కోడ్ 1 మంత్ ముంగట మాకు జియో ఇష్యూ చేయడం జరిగింది సార్. 1 ఇయర్కి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి ఇలా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ 4000 గౌరవ వేతనం పెంచినందుకు గత ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నాటి నుండి నేటి వరకు ఏ ప్రభుత్వం ఉన్నా సార్ ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను చేరవేసేది మా రిసోర్స్ పర్సన్లు మాత్రమే. శ్రీధర్ బాబుని కలిసాం సార్, పొన్న ప్రభాకర్, మనకున్న పరిచయాలలో వెంటనే మనకు ఎవరైనా గవర్నమెంట్ మారిన తర్వాత మీరు కూడా కుదరపడి అందరు చేసుకోవాలని వారి ప్రతి ఒక్కరు మాకు సలహా ఇస్తూ ఉన్నారు సార్. ఏది ఏమన్నా కానీ మా బాధలు మా సాధలు మీరు వెంటనే సీఎం దృష్టికి తీసుకుపోతామని మేమందరం ఆశిస్తూ ఉన్నాం సార్. జగిత్యాల జిల్లాకి ఇప్పుడు మనకు పెద్ద దిక్కు మన సారు. ఏ సమస్యలైనా సారు ముఖ్యమంత్రి రీజన్పై చేసే శక్తి ఉన్న వ్యక్తి. మరి కరెక్ట్ రూట్లో వచ్చి సార్ ఇలా అప్లై చేశారు కాబట్టి తప్పకుండా మీ సమస్య పరిష్కారానికి తప్పక ప్రయత్నం చేస్తారు. తప్పకుండా మీ సమస్య నెరవేరుతుంది. గతంలో ఎట్లయితే మీరు ప్రభుత్వం తరఫున వాళ్ళ పథకాలు ప్రజలు తీసుకెళ్ళారు, ఇప్పుడు మా ప్రభుత్వ పథకాలు కూడా ప్రజలు తీసుకుపోవాలి. రేపు జరగబోయే ఎన్నికల లోపల మా పార్టీ కూడా పూర్తిగా సంపూర్ణంగా మద్దతు చేస్తూ మాకు సహకరించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి నేను రావడం జరిగింది. మా యొక్క అప్పీల్ మీరు కూడా మాకు ఈ రాబోయే ఎన్నికల్లో అందరూ అవుట్రైడ్గా మద్దతు ప్రకటించాలని చెప్పి కోరుతున్నాను. అది ఏ ప్రభుత్వం కానివ్వండి అమ్మా. నిన్నటి వరకు ఏదైతుందో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉంది. అంతేకాడ ముందు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. ఏ ప్రభుత్వం అయినా కానీ మహిళా సంక్షేమం మీద ప్రధానంగా ఏదైతుందో కార్యక్రమాలు రూపొందించి మరి ఆడబిడ్డలను చేరవేయడం ప్రధాన బాధ్యతగా కర్తవ్యం ఎంచుకోవటం. ఇలా ప్రభుత్వానికి మరియు ఆ మహిళా సంఘాలకు ఆడబిడ్డల మధ్య ఏదైతుందో వారధిగా మీరు పనిచేయడం జరుగుతుంది. పట్టణానికి సంబంధించి మెట్మా ఏ విధంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు పనిచేస్తున్నటువంటి రిసోర్స్ పర్సన్స్ ఆడబిడ్డలు, అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మహిళా సంఘాల రూపకల్పన, మరి జాబ్ సెంటర్ యొక్క ప్రభుత్వం రుణ సదుపాయం కల్పించి చేయడం, ఏ విధంగా స్త్రీకి మనం సమకూరుతామో అక్కడ కూడా స్త్రీకి సమకూర్చడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏదైతుందో మహిళల్లో ఆర్థికంగా బలోపేతం చేయాలి. వారు మహిళలు ఆర్థికంగా బలోపేతం కాగలిగినప్పుడు మాత్రమే మరి సమాజం బాగుపడుతుంది, కుటుంబాలు బాగుపడతాయి. ఇక్కడ మహిళా సంఘాల ప్రభుత్వం నుండి ఇక్కడ పట్టణంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ శ్రీనిధి ద్వారా కానివ్వండి, మహిళా సంఘాలు ప్రత్యక్షంగా బ్యాంకు నుండి కానీ అప్పుడు రుణ సదుపాయాలు పొందుతున్నారు. వాళ్ళు సకాలంలో వడ్డీ చెల్లిస్తున్నారు. వాళ్ళు సకాలంలో వడ్డీ చెల్లింపు చేయడంతో ఏదైతుందో మరి తిరిగి రావాల్సినటువంటి ఈ వడ్డీ రాయితీ ఇది ప్రభుత్వం విడుదల చేయడం బాధ్యత ఉందో ఆ ప్రభుత్వం విడుదల చేయలేకపోవడంతో అదొక ఇవాళ పరిస్థితి ఏమైపోయిందంటే మహిళా సంఘాలు కూడా ఒక ఆలోచనకు వచ్చినాయి. మరి ఎప్పుడైతే ఉచిత వడ్డీ ప్రభుత్వం వెళ్ళి మాకు రీఎంబర్స్ రావడం లేదు, సకాలంలో రావడం లేదు, మరి అప్పెత్తుకొని రూపాయి వడ్డీ చెల్లించి మరి దీన్ని మళ్ళీ ఏదైతే సర్క్యులేట్ చేయాలి, మన ఎత్తుకున్న అప్పు ఏదైతే సర్క్యులేట్ చేయాలి. సర్క్యులేట్ చేయకుండా ఏమవుతుంది, ఈ రూపాయి వడ్డీ భారం ఆ మహిళా సంఘాలుగా పడుతుంది. రూపాయి వడ్డీకి అదనంగా మరి బయట 2 లెక్కలో 3 లెక్కలో నేను అంటే గ్రామీణ భాషలో చెప్తున్నానమ్మా, బ్యాంక్ లెక్కలు ఏదైతుందో 11-12% వాళ్ళు చెల్లిస్తే మనం బయట సర్క్యులేట్ చేసి అదనంగా మనం వడ్డీ సమకూర్చుకుంటే అప్పుడు కొంత లాభం ఉంటుంది. సరే అదనంగా వడ్డీ సమకూర్చుకోవాలని భావనతో మనం దీన్ని సర్క్యులేట్ చేస్తే అది రికవరీలో మన అయితే కట్టేటోళ్ళు ఎగబెడుతుండ్రు, ఎగబెడుతుండ్రు, ఈ చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయమ్మా. ఒక స్థాయి వచ్చిందంటే ఇక మాకు అప్పులు మంచిదైనా మామూలు రుణవిప్పులు చేయడానికి కాడికి వచ్చిందని చెప్పండి. మీరు ప్రభుత్వం ఏదైతుందో కార్యాచరణ ఏదైతుందో మనకు ఆశించిన మేరకు నిర్వహణ చేయలేకపోతే సమస్యలు ఉత్పన్నాయి. అయినా మీకు సమకూర్చేటటువంటి యొక్క వేతనం మహిళా సంఘాలు 2000 ఇవ్వాలి, ప్రభుత్వం 4000 ఇవ్వాలని భావించింది. సిమిలర్లీ గ్రామ స్థాయిలో కూడా బీఓఎస్ అంటారు, వాళ్ళు ఏమంటారు కానీ
వారు కొంత మహిళా సంఘాలు ఇచ్చే విధంగా, కొంత ప్రభుత్వం ఇచ్చే విధంగా కార్యక్రమం రూపొందిస్తున్నారు. అంటే వాస్తవం వల్ల నేను చూస్తున్నా కదమ్మా, ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళని చూస్తుంటే మీకు తీర్చి అనిపిస్తుంది. వాళ్ళు చేసే పని మీరు చేసే పని దాదాపు సమానమే కాదు. ఇప్పుడు వాళ్ళు ఒకసారి అంగన్వాడీ కార్యకర్త జ్ఞాపకం ఏంటంటే వాళ్ళు వేరే పని పోరాలి. మీరు ఏదైతుందో ఈ రిజర్వ్ పర్సన్ కాగానే మొత్తం పనులు పక్కన పెట్టేస్తారు. ఆ బ్యాంకుల చుట్టూ, మహిళా సంఘాల చుట్టూ మొత్తం మీరు ఇదే పనిలో వాళ్ళు ఏదైతుందో మీకు దినవంతా గడుస్తుంది. సంవత్సరానికి 20 రోజులు ఏదైతుందో ఇదే పని. ఒక మనం చూస్తే మీ మొగలు కోపం వస్తుంది. ఇది వచ్చి లేదు, పెట్టింది లేదు, సంఘాలు ఏంది, కథ ఏంది, మీరు ఏడ తిరుగుతుండ్రు, ఏం చెప్తుండ్రు, ఈ సంవత్సరాలు పట్టుందా లేదా, అక్కడ ఏమి ఇస్తుండో ఏం పెడుతుండో నిజామాబాద్ అనేది. నేను దీంతో ఇద్దరు లాభం చేయదలుచుకున్నా. ఒకటి, మీ గత బకాయిలో 6,000 ఇప్పించడంతో పాటుగా రేపు ఏప్రిల్ 1కి ఏదైతుందో అదనంగా 2,000 ప్రభుత్వం మీకు 8,000 జీవో. మహిళా సంఘాలకి 2,000 కూడా ఆ మహిళా సంఘాలు కూడా వారికి ఈ రాయితీ కల్పింపజేయబడేందుకు వాళ్ళ నుండి మీకు ఒక పైసా లేకుండా ఆ 2,000 కూడా ఇందులో జోడించి ఈ ఉత్తర్వులు ఏదైతుందో నేను 6 నుండి 10కి చేసి మీరు మహిళా సంఘాల దగ్గర ఏదైతే 2,000 రూపాయలు వారు మీ సేవలకు ఇచ్చేటువంటి యొక్క వేతనం ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేసే విధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి ఇక్కడ ఒక మెప్పా భవన నిర్మాణం కొరకు కూడా ఏదైతుందో అప్పుడు విజయలక్ష్మి గారు చైర్పర్సన్ ఉండగా నేను ఎమ్మెల్యే ఉంటున్నాము. చివరి దినాలలో ఇక్కడ ఈ రైతు బజార్ దగ్గర ఏదైతుందో మీకు ఒక రూమ్ కూడా కట్టించాను. అక్కడ ఎవరికి లేదు తల్లి, ఆ మెప్పా భవనం ఏదైతుందో మీకే ఇప్పిస్తా చెప్పండి. మీరు జగిత్యాల జిల్లా కేంద్రంగా ఎప్పుడే సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నా మీకు జగిత్యాల మున్సిపాలిటీ ఒక భవనాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అది ఖచ్చితంగా మీకే ఇప్పిస్తా చెప్పి మనం చేస్తాం. తప్పకుండా మీ యొక్క సమస్య పరిష్కారం పాటుపడతా చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. వస్తుంది తప్పకుండా ఫిక్స్ అప్